బ్రేకింగ్ న్యూస్. చెన్నైలో సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టురట్టు. కోయంబేడులోని 100 అడుగుల రోడ్డులో ఉన్న ఓ వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆగస్టు 24న చేసిన ఆకస్మిక తనిఖీల్లో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. ఈ దాడిలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికను రక్షించి కేసు నమోదు చేశారు. బాలికతో బలవంతపు వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముందుగా సినీ సహాయ నటి నాగలక్ష్మి, అంజలి, కార్తీక్, కుమార్ను అరెస్టు చేశారు. విచారణలో దిబ్బ తిరిగే నిజాలు బయటపడ్డాయి. తండ్రి మరణం, తల్లి మరో పెళ్లి చేసుకోవడంతో అనాథగా మారిన ఆ బాలిక క్లబ్ డాన్సర్ పూంగొడి, ఆమె స్నేహితురాలు ఐశ్వర్య వద్దకు చేరింది. అయితే ఈ ఇద్దరూ కలిసి హాస్యనటుడు భారతీ కన్నన్తో జట్టు కట్టారు. ఆ బాలికను అడ్డం పెట్టుకుని లక్షల్లో డబ్బు సంపాదించారు. ఇది అత్యంత అమానవీయం. ఈ దారుణానికి పాల్పడ్డ పూంగొడి, ఐశ్వర్యను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు, ప్రధాన సూత్రధారి హాస్యనటుడు భారతీ కన్నన్, అతని స్నేహితులు మహేంద్రన్, రమేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్టు చేశారు. బాలిక భవిష్యత్తును నాశనం చేసిన ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే. వేచి చూడండి.